హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ బేరెడ్డి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు టైం ఎంత 2 అవుతుందన్నమాట టైము. సో ఈ టైంలో కూడా వీడియో చేస్తున్నానంటే నాకున్న యూట్యూబ్ మీద ఉన్న ఫ్యాషన్. సో వీడియోస్ తీయాలి. సో నా యూట్యూబ్ ఛానల్ బిల్డ్ అవ్వాలని కొంచెం కష్టపడుతున్నాను. సో నా కష్టం కానీ మీకు నచ్చినట్టయితే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే లైక్ చేయండి తప్పకుండా. ఓకే, నాకు కొంచెం సపోర్ట్ చేయండి, నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తానన్నమాట. సో ఇక్కడ ఈరోజు ఎపిసోడ్ ఏదైతే ఉండిందో నేను స్క్రిప్ట్ రాశాను. మొత్తం ఆల్మోస్ట్ 14 పేజీలు వచ్చింది. చాలా అంటే చాలా కంటెంట్ ఉంది. సో ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా నేను చెప్తాను. సో ఒక్కొక్కరిది ఎవరెవరిది తప్పు అనే దాని గురించి కూడా చెప్తాను. సో ఇప్పటి వరకు మనం అందరం అనుకున్నాం కదా, సో బిగ్ బాస్ సీజన్ అనేది ఎత్తిపోయింది అనేసి. కొంచెం ఈ ఎపిసోడ్ తోటి కొంచెం నాకైతే హోప్ వచ్చింది. సో ఇందులో కూడా సేఫ్ గేమ్ ఆడారనమాట. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఈ ఎపిసోడ్లో జరిగిన పాయింట్స్ గురించి నేను 1 by 1 చెప్తాను. కొంచెం హైలైట్స్గా చెప్తాను అనమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి దివ్య తనూజను డైరెక్ట్గా విన్నర్ రేస్లో కాదు, డైరెక్ట్గా విన్నర్ని చేసేసిందని ఎంతమందికి అనిపించింది అనేది కామెంట్ చేయండి. సో తర్వాత కళ్యాణ్కు మంచి అవకాశం వచ్చింది. ఆ మంచి అవకాశాన్ని చెడగొట్టుకున్నాడు తన చేతులారా అని కూడా ఎంతమందికి అనిపించిందో చెప్పండి. సో ఎందుకంటే తను విన్నర్ అవ్వడానికి, విన్నర్ రేస్లోకి రావడానికి ఆల్మోస్ట్ అంటే అఫీషియల్గా అన్అఫీషియల్గా డిఫరెన్స్ ఉన్నా కానీ అఫీషియల్గా వచ్చేసరికి ఆల్మోస్ట్ తనుజ కళ్యాణ్ ఇద్దరు దగ్గర ఉన్నారనమాట ఓటింగ్ పర్సంటేజ్లో. సో ఇవాళ ఏదైతే సిచ్యువేషన్ వచ్చిందో దాన్ని గిన్ని ఉపయోగించుకొని ఉంటే కళ్యాణ్ టాప్లోకి వెళ్ళి కూర్చునేవాడు అనిపించింది. సో ఆ పాయింట్ గురించి కూడా మాట్లాడతాను. తర్వాత ఇమ్మాన్యుయల్ 3rd టైం కెప్టెన్ అయ్యాడనమాట. సో ఇమ్మాన్యుయల్ నామినేషన్స్కి భయపడుతున్నాడా అంటే తెలియదు. సో ఈ దెబ్బతోటి అంటే 9 టైమ్స్ తనకి ఇమ్యూనిటీ వచ్చిందనమాట. 9 టైమ్స్ తను నామినేషన్లకు వెళ్ళకుండా ఉన్నాడు. సో ఈ రోజుతోటి, ఈ వీక్ తోటి ఇమ్మాన్యుయల్ అనే వ్యక్తి విన్నింగ్ రేస్ నుంచి తప్పి, అంటే ఆల్మోస్ట్ 3rd వస్తాడా 4th వస్తాడా అని తెలియదు కానీ బట్ విన్నర్ అయితే అవ్వలేడు. ఇదైతే రియల్ ఫ్యాక్ట్, మనమందరము ఒప్పుకోవాలి. దాని తర్వాత దివ్య నిఖిత గారు చేసిన ఆ రచ్చ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇంకొక పాయింట్ ఏంటంటే నిఖిల్కు గౌరవ్కు మధ్య ఒక ఇష్యూ అయితే నడిచింది. సో అది చిన్న గిల్లి కజ్జా లాంటిది అనమాట. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫైనల్గా సాయి చేసిన ల్యాగ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో మొత్తానికైతే ఫ్రెండ్స్ ఈ వీడియో మనం ఒక్క మ్యాటర్ కూడా మిస్ కాకుండా నేను క్లారిటీగా మీకు చెప్తాను. సో ఎందుకంటే చాలా పెద్ద మ్యాటర్ ఇది. ఎందుకంటే మొత్తం 14 పేజీలు వచ్చింది. సో ఈ టైంలో కూడా చేస్తున్నానంటే నాకు ఆ యూట్యూబ్ మీద ఉన్న ఫ్యాషన్, వీడియోస్ చేయాలనే ఫ్యాషన్ తోటి చేస్తున్నాను. తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళంటే లైక్ చేయండి అనమాట. సో మార్నింగ్ సాంగ్ అయితే వస్తుంది. మార్నింగ్ సాంగ్ ఏంటంటే అగడిక సయ్యా సైకో అనేది సహోలో సాంగ్ ఉంది కదా. సో ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత అందరి మీద నా అభిప్రాయం కూడా అదే, సయ్యా సైకో అనేసి. సో తర్వాత ఏదైతే ఉండిందో ఆల్రెడీ మనం నిన్న ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం కదా, కెప్టెన్సీ కంటెండర్లు ఎవరెవరు అయ్యారంటే ఇమ్మాన్యుయల్, సోమన్ శెట్టి, దివ్య, వీళ్ళు ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళకి. కెప్టెన్ అవ్వని వాళ్ళు ఎవరంటే భరణి, రీతు అండ్ తనుజ, వీళ్ళు అయ్యారనమాట. సో ఇక్కడ ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు వేసుకుంటున్నారు. దివ్య అయితే ముందుగా పావు కదిపింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇమ్మాన్యుయల్ మరియు సుమన్ గారితో అయితే క్లియర్గా మాట్లాడుతుంది. సో వాళ్ళు మనల్ని తీసేయాలనుకుంటున్నారు, మనం ముగ్గురం కలిసికట్టుగా ఆడదాము, మనం వాళ్ళని తీసేద్దామని చెప్తుంది. దివ్య అయితే తను చెప్పిన పాయింట్ ఏదైతే వాళ్ళని తీసేయాలనిందో అదే పాయింట్తో కంటిన్యూ అవుతూనే ఉన్నింది అనమాట. దాంతోపాటు తనుజ మీద ఉన్న గ్రడ్జి ఏదైతే ఉండిందో అది ఇవాళ బయటపడిపోయింది దివ్య గారు. సో ఆవిడ ఎదురెళ్ళాలనుకుంటున్నారా? సో అంటే ట్రైన్ ఆగిపోయే ట్రైన్ ఎదురుగా వెళ్తే ఇబ్బంది లేదు కానీ ఎంతో స్పీడ్గా 60% స్పీడ్తో వస్తున్న ట్రైన్ ఎదురుగా వెళ్ళి సో బతకగలదా అంటే ఏమో చెప్పలేం. నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి అయితే రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ నామినేషన్స్ పాయింట్స్ ఒకదానమ్మటి పేర్చుకుంటూ వస్తున్నాడు అనమాట. డెఫినెట్గా గట్టిగా అయితే నామినేషన్స్ అయితే పడతాయి దివ్య గారికి అయితే. సో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. తర్వాత వీళ్ళు స్ట్రాటజీ చేసిన తర్వాత ముగ్గురం కలిసి ఆడదాం అనేసి దివ్య అనిందనమాట. అల్టిమేట్గా ఏంటంటే వీళ్ళిద్దరిని కూడా మసిపూసి మారేడుకాయ చేసి తను కెప్టెన్ అవ్వాలనేది తన కోరిక అనేది నాకు అర్థమైంది. సో మీకు కూడా అలాగే అర్థమైతే కామెంట్ చేయండి. సో తర్వాత బయట అంటే గార్డెన్ ఏరియాలో కొంచెం ఈరోజు ఎపిసోడ్కు కొంచెం ఏదన్నా
ఏదైనా కామెడీ కంటెంట్ ఏదైనా ఉండిందంటే అది రీతు చౌదరి డిమన్ మధ్య జరిగింది. సో ఈ కన్వర్జేషన్ సపోర్ట్ చేస్తూ మరి ఇమ్మాన్యుల్ రాము కూడా మంచి కామెడీ అయితే పండించారనమాట ఇక్కడ. బట్ ఇక్కడ నేను ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నాగార్జున సార్ వీళ్ళకి ఒక పనిష్మెంట్ ఇచ్చారు కదా, ఏంటిది ఆ పనిష్మెంట్? ఈ వీక్ అంతా మాట్లాడకూడదు అనే పనిష్మెంట్ ఇచ్చారు కదా. బట్ ఈ వీక్ అంతా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. కళ్యాణ్ కూడా దీని మీద ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళకు. మేబీ నాగార్జున సార్ వచ్చిన తర్వాత ఈ టాపిక్ గురించి అడుగుతారా లేదా అనే దాని మీద కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఖచ్చితంగా అడుగుతారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చింది పనిష్మెంట్, టాస్క్ కాదనమాట. కళ్యాణ్ కూడా క్లియర్గా చెప్పాడు ఇక్కడ. సో తర్వాత తీసుకున్నట్టయితే ఈ వీళ్ళది గార్డెన్ ఏరియాలో జరుగుతుందంటే తర్వాత మనం అంటే వంటగది దగ్గర ఏదైతే ఉందో సుమన్ శెట్టి మరియు తనుజ మధ్య కొంచెం చిన్న చిలిపి కన్వర్జేషన్ నడిచిందనమాట. సో తనుజ ఏంటంటే టేస్ట్ చూడని సుమన్ శెట్టికి చెప్తే అబ్బా తీయగా ఉండింది, నువ్వు చేసావు కాబట్టి తీయగా ఉందని ఆయన సెటరికల్గా అంటాము. తనుజ వచ్చేసి మీరు సుమన్ శెట్టి గారు మీరు ఎందుకు అంత త్వరగా పెళ్లి చేసుకున్నారని సుమన్ శెట్టిని అంటాము. తర్వాత సుమన్ శెట్టి ఉండి ఇప్పటికైనా లేట్ అయ్యింది ఏం లేదు, ఇప్పటికైనా ఓకే అని సుమన్ శెట్టి గారిని అనపడం. సో భలే అంటే వాళ్ళ మధ్య అయితే మంచి కన్వర్జేషన్ నడిచిందనమాట. కొంచెం హెల్దీ కన్వర్జేషన్ అనమాట. ఇది నెగిటివ్ కంటెంట్ ఏం కాదు, నెగిటివ్ కన్వర్జేషన్ ఏం కాదు. తర్వాత ఇక్కడ చెప్పాలన్నమాట, నిఖిల్కి గౌరవ్కి మధ్య అయితే ఒక ఇష్యూ నడిచింది. ఆ ఇష్యూలో తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారంటే ఇష్యూలో తప్పు ఇద్దరిదే, కానీ మేజర్ పోర్షన్ గౌరవ్ది ఉంటుందన్నమాట. నిఖిల్ తప్పు ఏంటంటే ఇక్కడ ఫుడ్ తింటున్నప్పుడు టిఫిన్ చేస్తున్నాడు, మనోడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. సో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు కాకుండా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత గౌరవ్ని అడుగుంటే బాగుండేదని నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ ఆల్రెడీ చాలాసార్లు కంప్లైంట్స్ వచ్చినాయి గౌరవ్ గురించి. ఎందుకంటే మనోడు వర్క్ డిలే చేస్తున్నాడు. మార్నింగ్ వర్క్ చేయమంటే నేను వర్కౌట్ చేస్తానంటాడు. తర్వాత అంటే బెషిన్స్ తోమేది ఉంది కదా, సో తర్వాత చేయమంటే నేను స్నానం చేసి వస్తానంటాడు. మళ్ళీ ఇప్పుడు చేయమంటే నేను తింటున్నాను అనేసి కొంచెం మనోడు లేజీగానైతే ఉన్నాడు. మనోడైతే కొంచెం వర్క్ తప్పించుకుండే పర్సన్ లాగా ఉన్నాడు అనమాట. ఇక్కడ నిఖిల్ కూడా సీరియస్ అయ్యాడు. బ్రో టాస్క్ స్టార్ట్ అయితే మళ్ళీ ఈ వెజల్స్ దోమలేదు అనేసి కెప్టెన్ అన్నీ అడుగుతుంది అది అనగానే ఈలోపు దివ్య గారు కూడా వచ్చారనమాట. దివ్య గారు వచ్చేసి అలా కాదు గౌరవ్ ఇలా కాదు, సో అది చేయాలి ఇది చేయాలి అనేసి కొంచెం కమాండింగ్గానే చెప్పిందనమాట. సో ఇక్కడైతే ఎక్కువ పర్సెంట్ గౌరవ్దే తప్పు ఉంది. ఎందుకంటే తను లేజీగా ఉన్నాడు, ఏ పని చేయట్లేదు, కంప్లైంట్ చేయట్లేదు. దానికి తోడు నువ్వు కెప్టెన్ అనేసి ఆర్గ్యూ చేస్తున్నాడు అనమాట ప్రతిసారి. అది కొంచెం నెగిటివ్ అయ్యేటట్టుంది. బట్ వచ్చిన వైల్డ్ స్టోమ్గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంచెం ఏదైనా కంటెంట్ వస్తుందంటే అది ఓన్లీ గౌరవ్ వల్లే వస్తుంది. నేను 100% చెప్పగలను గౌరవ్ అయితే కంటిన్యూ అవుతాడని నాకు అనిపించింది అనమాట. సో తర్వాత ఇక్కడైతే గౌరవ్ కొంచెం ఫుడ్ పక్కకు పెట్టేసి పద చేస్తానని కొంచెం సీన్ చేసినట్టే అనిపించింది అనమాట. ఇక్కడితో అయిపోతుంది, టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ టాస్క్ గురించి నేను చెప్పాలన్నమాట. ఈ టాస్క్ అనేది ప్యూర్ స్క్రిప్టెడ్. ఎందుకంటే బిగ్ బాస్ ఆయన సందర్భాన్ని బట్టి ఏ ట్రైన్ కదులుతుంది అనేసి నేనే చెప్తాననేసి ఆయన ఏదైతే చెప్పాడో అక్కడ క్లారిటీ ఏంటంటే ఆయన ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాడో వాళ్ళని ఎలిమినేట్ చేస్తాడు. ఎవరైతే ఏ ట్రైన్లో ఉంటారో సో ఆ ట్రైన్ మూవ్ అవుతుందని చెప్తాడు. ఎవరైతే ఆయన ఉంచాలనుకుంటున్నారో వాళ్ళు ఉన్న ట్రైన్ అయితే లేదు కదలకుండా అలాగే ఉంచుతారనిపించింది. బట్ ఇక్కడ అవుట్ ఆఫ్ ది బాక్స్లో వచ్చి దివ్య గారు అయితే తనుజ గారిని అయితే ఎలిమినేట్ చేశారు. ఆ పాయింట్ గురించి కూడా మాట్లాడదాం, ఇక్కడ తప్పు ఎవరు అనేది కూడా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బజర్ మోగినప్పుడు ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళేసి ఆ డ్రైవర్ సీట్లో కూర్చోవాలి. డ్రైవర్ సీట్లో కూర్చున్న తర్వాత సెకండ్ బజర్ వస్తుంది. సెకండ్ బజర్ వచ్చినప్పుడు ఎవరైతే కంటెండర్స్ ఉన్నారో వాళ్ళు అలా ట్రైన్ ఎక్కాల్సి వస్తుంది. సో అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తాడంటే ఈ ట్రైన్ కదులుతుంది అంటే బ్లూ ట్రైనా రెడ్ ట్రైనా కదులుతుంది అని ఆయన చెప్తాడు. ఎవరైతే డ్రైవర్ సీట్లో ఉన్నారో ఆ ట్రైన్లో కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంటెండర్స్ వాళ్ళని ఆ ట్రైన్ నుంచి దింపాలన్నమాట. ఇది టాస్క్. సో 2 బజర్స్ వస్తాయి. ఫస్ట్ బజర్కి వచ్చేసరికి సపోర్టర్స్ వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటారు. రెండో బజర్కి వచ్చేసరికి కంటెండర్స్ వెళ్ళి ట్రైన్లో కూర్చుంటారు అనమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇదంతా ఇది క్లారిటీగా ఉందన్నమాట. సో ఇక్కడే బీజం పడింది. సో ఇక్కడ ఏంటంటే దివ్య నిఖిత గారు వచ్చేసరికి గౌరవ్ దగ్గరికి వెళ్ళేసి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారంటే నేను బర్నీ గారిని కెప్టెన్ చేయాలనుకుంటున్నాను అనేసి గౌరవ్ చెప్పాడు అనమాట. ఇక్కడ తన స్ట్రాటజీ ఏం వేసిందంటే ఫస్ట్ ప్యాచ్కి ఇక్కడే వేసిందనమాట. నువ్వు బర్నీ గారిని కెప్టెన్ చేయాలనుకుంటే తనుజని తీసేయి, బర్నీ గారికి కాంపిటీషన్ తనుజే అనమాట. సో ఇక్కడ బర్నీ గారు కెప్టెన్ అవ్వాలని కాదు, అల్టిమేట్గా తిను కెప్టెన్గా ఉండాలి అనేది తిన పాయింట్ అనమాట. తర్వాత తీసుకున్నట్టయితే నెక్స్ట్ డిమాండ్ దగ్గరికి వెళ్తుంది. ఇది ఎపిసోడ్లో లేదు, లైవ్లో ఉందనమాట. నెక్స్ట్ డిమాండ్ దగ్గరికి వెళ్ళేసి
నువ్వు రితుని కెప్టెన్ చేయాలనుకుంటున్నావు అంటే తనుజని తీసేయాలి, ఎందుకంటే తనుజని తీస్తేనే రితు కెప్టెన్ అవుతుంది అనేసి డిమాండ్ పవన్కి చెప్తుంది. సో తర్వాత నిఖిల్ దగ్గరికి వెళ్ళేసి నిఖిల్ ఏంటంటే తనుజకు సపోర్ట్ చేస్తానంటాడు. అంటే ఆల్రెడీ 2 సార్లు నామినేట్ చేశాడు కదా, ఈసారి నేను తనుజకు సపోర్ట్ చేస్తాననేసి గట్టిగా నిలబడ్డాడు అనమాట. సో అతని దగ్గరికి వెళ్ళేసి తనుజ కెప్టెన్ అవ్వాలనుకుంటే నువ్వు రీతుని తీసేసి అనేసి తన పాచికలు వేసిందనమాట. మనకు ఎపిసోడ్లో ఏంటంటే ఒక గౌరవతో మాట్లాడేదే చూపించారు, బట్ అక్కడ భరణి గారి మీద ప్రేమతో కాదు, బట్ తనుజని తీసేయాలి అనేది తన కాన్సెప్ట్. ఇక్కడే ఆ విషబీజం అనేది నాటుకుంది. దివ్యకైతే తనుజ మీద పీకల్లా కోపం ఉందనమాట. ఆ 5th వీక్లో ఏదైతే ఆ బల్బు ఆపే టాస్క్లో ఏదైతే జరిగిందో అది నమ్మక ద్రోహం అని ఏదైనా అనుకుంటుందో అది ఇంకా కంటిన్యూ అవుతుంది. సో అదే పాయింట్ మీద ఈ వీక్ నామినేషన్ కూడా జరిగింది, అయినా కానీ ఇంకా తను మర్చిపోలేదన్నమాట. సో ఏదంటారు చూడండి, తోడుకోడళ్ళ గొడవ లేకపోతే సౌత్లో పోరు అనేసి. సో అలాగే ఉందన్నమాట వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నవి. మధ్యలో భరణి గారు అయితే పాపం నలిగిపోయి పచ్చడయ్యి ఫైనల్గా బరస్ట్ అయిపోయారు. సో ఈ బరస్ట్ అయ్యేదేదో ఫస్ట్ వీక్స్లలోకి అయ్యి ఉంటే ఈయన టాప్ కంటెండర్గా ఉండేవాడు అనమాట. సో అట్లీస్ట్ ఇప్పటికైనా బరస్ట్ అయిపోయాడు. సో దాని గురించి కూడా నేను మాట్లాడతాను అనమాట. సో ఇక్కడైతే తను అందరితోటి మాట్లాడుతుంది. తర్వాత వచ్చేసరికి సంజన సంచాలకులు అనమాట. ఇక్కడ సంజన సంచాలకులు అయితే ఫస్ట్ ట్రైన్ వచ్చేసరికి రెడ్ ట్రైన్కు డ్రైవర్ వచ్చేసరికి రాము, బ్లూ ట్రైన్కు డ్రైవర్ వచ్చేసరికి నిఖిల్ అనమాట. సో అక్కడ తనుజ వెళ్ళి నిఖిల్ దగ్గర అడుగుతుందనమాట, నాకు సపోర్ట్ చేస్తానన్నావు కదా అది ఇది అంటే, నేను సపోర్ట్ చేస్తాను, మరి రాము నీకు సపోర్ట్ చేస్తాడంటే ఫస్ట్ ప్రయారిటీ వాడికి నేనంటే, అయితే ఫస్ట్ నువ్వు ఆ ట్రైన్లో వెళ్ళి కూర్చో, తనకు ఫస్ట్ ప్రయారిటీ నువ్వు కాబట్టి నువ్వు అక్కడ సేవ్ అవుతావు, సో ఇక్కడ వద్దని చెప్తాడనమాట. నిఖిల్ అందరికీ అలాగే చెప్పాడు. తర్వాత భరణి గారు వచ్చినప్పుడు కూడా భరణి గారికి కూడా అదే చెప్పాడనమాట. ఇది లైవ్లో ఉంది, ఎపిసోడ్లో లేదు. భరణి గారికి ఏం చెప్పాడంటే, మీకు రాము సపోర్ట్ కదా అక్కడే వెళ్ళి కూర్చోండి అని చెప్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే నిఖిల్ ట్రైన్ వచ్చేసరికి 4 ఎక్కుతారు. ఎవరెవరు ఇమ్మాన్యుయల్, అక్కడికి దివ్య వేసిన ప్లాన్ అనమాట, మనం అందరం ఒకే చోటికి వెళ్దాము చూద్దాము, వాళ్ళు ఒక్క చోటికి వెళ్తారు, ఎవరి ట్రైన్ కదులుతుందో చూద్దాము అది ఇది అనేది చెప్తుంది. తర్వాత మళ్ళీ స్ట్రాటజీలు మార్చుకుంటారు, అందరు స్ట్రాటజీల మీద స్ట్రాటజీలు వేశారనమాట. సో ఇక్కడైతే రెడ్ ట్రైన్లో వచ్చేసరికి ఓన్లీ భరణి అండ్ తనుజ ఉంటుంది. మన అందరికీ తెలిసింది, అక్కడ చూసే వాళ్ళకు కూడా అదే తెలిసి ఉంటుంది. రాముకు ఫస్ట్ ప్రయారిటీ తనుజ, సెకండ్ ప్రయారిటీ భరణి. సో మూడో వాళ్ళు ఎవరు వచ్చినా కానీ రాము ట్రైన్ కదిలిందంటే ఆ మూడో వ్యక్తిని తీసేస్తారనమాట. ఇక్కడ బిగ్ బాస్ అనుకున్నాడేమో వీళ్ళ మధ్య కన్వర్జేషన్ ఎలా జరుగుతుంది రాము, భరణి మరి తనుజ మధ్య అనుకున్నాడేమో, కానీ కొంచెం నార్మల్గా అయింది. రాము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, దానికి భరణి కూడా యాక్సెప్ట్ చేశాడు. తర్వాత ఈ వీక్ తనుజ బాగా ఆడింది, సో షీ డిజర్వ్డ్ టు బీ యాన్ కెప్టెన్ అన్నాడు అనమాట. అక్కడ చప్పగా అంటే నార్మల్గానే జరిగిపోయింది, అక్కడ పెద్ద గొడవ కానీ ఏం కానీ జరిగినట్టు నాకు అనిపించలేదు అనమాట. సో దీని తర్వాత ఏంటంటే మళ్ళీ ఈవిల్ ప్లాన్ వేశారు. ఎవరు, తనుజ, ఇమ్మాన్యుయల్ మరి భరణి ఈవిల్ ప్లాన్ ఏం వేశారంటే, వాళ్ళిద్దరు ఏ ట్రైన్ వాళ్ళలో అంటే తనుజ మీద, అంటే అక్కడికే ఆమెకుంది తనుజ మీదే. తనుజ సింగిల్గా ఉంటే మనము ఒకే ట్రైన్ వేరే ట్రైన్ పోదాం, ఓకే. తనుజ రీతు ఉండింటే వాళ్ళిద్దరు ఒక ట్రైన్ ఉంటే మనం ముగ్గురం ఒక ట్రైన్ ఎక్కుదాము. సో అక్కడ ఏంటంటే వాళ్ళిద్దరిలో ఎవరిని తీస్తారనేది చూసుకోవాలా అది ఇది అన్నారనమాట. వీళ్ళకి తెలియని బుర్ర తక్కువ పని ఏంటంటే బిగ్ బాస్ ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ట్రైన్ కదిలిస్తారనమాట. అక్కడ నిజంగా ట్రైన్స్ కదిలేది కాదు, పెట్టేది కాదు. సో అల్టిమేట్గా తనుజని అయితే కెప్టెన్ చేయాలని బిగ్ బాస్ అనుకున్నాడో ఏమో కానీ, బట్ ఫైనల్గా అయితే దివ్య గారు అవుట్ ఆఫ్ ది బాక్స్లో వచ్చేసి తనుజని అయితే తీసేసిందనమాట. సో ఇక్కడ మనం పాయింట్ ఏంటంటే తర్వాత రెడ్ అంటే ఆయన తీసేశారు. ఇక్కడ దివ్య గారు ఒక మాట అన్నారండి, అంటే రెడ్ ట్రైన్ కదులుతుంది అనగానే ఇప్పుడు దివ్య గారు అయితే పోకింగ్గానే మాట్లాడారు. అదేంటంటే సో ఇప్పుడు ఈ వీక్ సపోర్ట్ చేస్తా రాము అంటే ఎట్లా మాట్లాడిందంటే, ఈ రాము ఈ వీక్ తనుజకు సపోర్ట్ చేస్తాడన్నాడు కదా, తనుజకు సపోర్ట్ చేస్తాడా లేకపోతే తనని కెప్టెన్ చేసిన భరణి గారికి సపోర్ట్ చేస్తారని కొంచెం సర్కాస్టిక్గానే కొంచెం గుచ్చినట్టే మాట్లాడింది అనమాట. సో తనకు తనుజ అంటే పడట్లేదండి, అది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యము. ఎందుకంటే తనుజకు అందరూ చెప్పింది అంటే తనుజ టాప్లో ఉంది, తనతో రైవలరీ పెట్టుకుంటే నేను ముందుకెళ్తానని అనుకునిందో ఏమో కానీ, బట్ ఇక్కడ క్లారిటీగా ఏంటంటే 60 స్పీడ్తో వస్తున్న ట్రైన్ గుద్దుకుంటే నువ్వే పచ్చడి అయిపోతావు. ఈ వీక్ అయితే నామినేషన్స్లోకి రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి, ఎలిమినేట్ అవ్వడానికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్లీ ఈ వీక్ మేబీ తనుజ గోల్డెన్ బజర్ వాడకపోవచ్చు, కానీ నెక్స్ట్ వీక్ అయితే 100% గోల్డెన్ బజర్ వాడుతుంది.
ఎవరు మన దివ్యకి ఆపోజిట్గా 100% వాడుతుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో మీరు కూడా అదే అనుకుంటే కామెంట్ చేయండి. సో తర్వాత ఏంటంటే బర్నీ కామ్గా వెళ్ళిపోయాడు అనమాట. సో డివైడ్ అయినా దివ్య అనింది దీనికి ముందు, డివైడ్ అయినా దీని తర్వాత సో మనం చెప్పాం కదా రీతు చౌదరి మరియు తనుజ మిగిలేరు అనేసి డిసైడ్ అయ్యాం. సో డివైడ్ అయినా మనకు ఒక స్ట్రాటజీ ఉండాలి, వాళ్ళు కలిసి ఉన్నా మనకు ఒక స్ట్రాటజీ ఉండాలి అనేసి మన ముగ్గురు కలిసే ఉండాలని చెప్పింది అనమాట. తర్వాత చాలా మ్యాటర్స్ ఉంది, 14 పేజీల టాపిక్, అసలు మామూలుగా కాదు. నిఖిల్ తనుజ డిస్కషన్ అయితే నడిచిందనమాట. ఇక్కడ నిఖిల్ తనుజ డిస్కషన్ ఏంటంటే, ఒకవేళ నేను రీతు ఇమ్మాన్యుయల్ ఉంటే ఎవరిని తీస్తామంటే ఇమ్మాన్యుయల్ తీస్తానంటాడు. తర్వాత ఏంటంటే గౌరవ్ వస్తాడు కదా, గౌరవ్ వస్తే నన్నే తీస్తాడని తనుజ అంటుంది. తర్వాత వచ్చేసరికి ఓకే గౌరవ్ ఉంటే ఆపోజిట్ సైడ్ డిమాండ్ వస్తాడు అది ఇది అని డిమాండ్ కాదు, ఆపోజిట్ సైడ్ డిమాండ్ వస్తాడు అది ఇది అంటే డిమాండ్ కాదు, ఆపోజిట్ సైడు గౌరవ్ డిమాన్ వీళ్ళిద్దరు వస్తే నాకు ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే రీతు కోసం డిమాన్ కానీ గౌరవ్ కానీ నన్ను తీసేస్తారని చెప్తుందనమాట తనుజ. అప్పుడు వాళ్ళు స్ట్రాటజీ ఆలోచించుకొని అక్కడ పరిస్థితిని బట్టి మాట్లాడుకోవడానికి చూసుకున్నారనమాట. సో ఈ టాస్క్కు సంజన గారు సంచాలకులు అన్నారు కదా. నెక్స్ట్ సెకండ్ రౌండ్లో ఏంటంటే సంజన గారు ఒక ట్రైన్లోకి వెళ్ళి కూర్చొని వచ్చారనమాట. ఆవిడ రూల్ పెట్టారు, ఎవరు కూర్చొని వస్తే వాళ్ళకి కన్సిడర్ అనేసి. కూర్చొని వచ్చేసి ఈ ట్రైన్ ఎక్కడానికి ఎవరికి వీల్లేదు, సో ఈ ట్రైన్ నాదనేసి నేను సంచాలకులు గమనించాలనేసి అక్కడికి వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత రెడ్ ట్రైన్లో వచ్చేసరికి సాయి ఉంటాడు, బ్లూ ట్రైన్లో వచ్చేసరికి సంజన గారు ఉంటారు. ఇక్కడ ఇమ్మాన్యుయల్ కూడా సంజన గారిని అయితే నమ్మలేదు. ఒకవేళ ఇమ్మాన్యుయల్ ఒక్కడే ఉంటే సంజన గారు ట్రైన్ కదిలితే ఇమ్మాన్యుయల్ అవుట్. సో వీళ్ళు ఏం చేశారంటే అందరూ ఒకే ట్రైన్ ఎక్కారు, సాయి ట్రైన్ ఎక్కారు. ఇది లాగ్ అన్నా కదా, చాలాసేపు జరిగింది లైవ్లో. ఫస్ట్ దివ్య అన్నాడు, తర్వాత దివ్య మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసింది, తర్వాత రీతు అన్నాడు, రీతు గట్టిగా మాట్లాడింది. సో తర్వాత సుమన్ శెట్టి అన్నాడు, తర్వాత ఫైనల్గా వచ్చేసరికి దివ్య అన్నాడు అనమాట. ఇక్కడ కన్వర్జేషన్స్ అయితే మంచి కన్వర్జేషన్స్ జరిగినాయి. ముగ్గురు బాగానే మనోడిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, సాయిని తన డిసిషన్ చెప్పనీయకుండా. మనోడు కూడా లాగ్ చేశాడు అనమాట. ఇక్కడ దివ్య ఒక మాట అనింది, ఆ మాట గురించి నేను క్లారిటీగా నేను చెప్పాలనుకుంటున్నా. ఫైనల్గా దివ్యని కమ్అట్ అవ్వ అన్నాడు కదా. దివ్య ఏమనిందంటే వైల్డ్ కార్డ్స్ నిన్ను తీసేయమన్నారు, వైల్డ్ కార్డ్స్ నిన్ను తీసేయమన్నారు, నీకు వాళ్ళు సపోర్ట్ చేయలేదు, ఎవరి వల్ల నువ్వు నామినేట్ అయినవో తెలుసు కదా, సో నువ్వు నాకు కెప్టెన్సీలో సపోర్ట్ చేసావు అనేసి నాకు సీక్రెట్ టాస్క్ వచ్చినా కానీ నిన్ను తీయలేదు అని ఏదైతే మాట చెప్పిందో ఇక్కడ క్లారిటీగా తేడా తెల్లమైపోయింది. పవన్ కళ్యాణ్కి క్లియర్గా వెన్నుపోటు పొడిచింది. మనోడు కూడా ఈ ఎపిసోడ్లో మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు అనమాట. సో నామినేషన్ టైంలో మాట్లాడతాడేమో. నేను చెప్పాను కదా పవన్ కళ్యాణ్కి విన్నింగ్ ఛాన్స్ చేతిలోకి వచ్చింది, చేజార్చుకున్నాడు అనేసి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇవన్నీ నేను మాట్లాడతాను అనమాట. సో ఆల్రెడీ మనకు పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఫుటేజ్ లేపేశారు. బట్ ఇది అంటే మంచి ఫుటేజ్ లేపేశారు. ఇవాళకైనా మాట్లాడుంటే జమ్మున ఎగిరిపోయేవాడు అనిపించింది అనమాట నాకు. సో కెప్టెన్ కాదు, ఆల్మోస్ట్ విన్నర్ రేస్కు దాటేసేవాడు అనమాట తనుజాన్. ఒక్కసారి తనుజాన్ దాటాడంటే మనం ఆపడానికి చాలా 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 కష్టం. ఎందుకంటే సో అది కామన్, ఎందుకంటే తనుజలో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి అవి ఎవరు భరించలేకపోవచ్చు. సో తర్వాత ఏంటంటే దివ్య దిగేసి వెళ్ళిపోతుంది. తర్వాత బాత్రూంలో రీతు వచ్చేసరికి సాయితో మాట్లాడుతుంది. సో థ్యాంక్స్ రా అని చెప్తుంటే సాయి అక్కడ చెప్పాడు అనమాట, నేను దివ్యకి ఆల్రెడీ చెప్పాను, నేను తీసేసేది నిన్నే అది ఇది అనేసి చెప్పాడనమాట. దివ్యకి నేను చెప్పానని చెప్తాడు. సో ప్యారలల్గా ఏం జరుగుతుందంటే ప్యారలల్గా ఒక డిస్కషన్, భరణికి తనుజాకి ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. సో ఆయన ఏమంటాడంటే నువ్వు వేరే వాళ్ళు ఉంటే నేను నీకు సపోర్ట్ చేస్తాను, రీతు వేరే వాళ్ళు ఉంటే రీతుకు సపోర్ట్ చేస్తాను, బట్ ఇక్కడ నువ్వు రీతు ఉంటే నేను నీకే సపోర్ట్ చేస్తాను తనుజ, కొంచెం తనకు చెప్పవా అది ఇదంటే ఈ కన్వర్జేషన్ గురించి తనుజ ఒక డీల్ పెడుతుంది రీతు చౌదరితోటి. ఆ డీల్ మనకు అంటే ఎపిసోడ్లో చూపించారు, లైవ్లో అయితే చూపించారు అనమాట. ఆ డీల్ ఏంటంటే 9th వీక్ నాకు లక్కీ వీక్, నేను ఈ వీక్ కెప్టెన్ అవ్వాలనేసి తనుజ అంటుంది. ఈ వీక్ ఒక్క వీక్ నాకు సపోర్ట్ చేయి, నెక్స్ట్ వీక్ నుంచి నీకు కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడు, నేను సపోర్ట్ చేస్తాను, డిమాన్ సపోర్ట్ చేస్తాడు, దాంతోపాటు నా దగ్గర ఉన్న గోల్డెన్ బజార్ కూడా నీకు వాడతాను, డెఫినెట్గా నువ్వు నామినేషన్లో ఉంటే నేను డెఫినెట్గా నీకు వాడతాను అనేసి
ఒక డీల్ అయితే పెట్టుకుందనమాట. డీల్ పెట్టుకున్న తర్వాత రీతు కూడా యాక్సెప్ట్ చేసింది. రీతు కూడా యాక్సెప్ట్ చేసి బయట అంటే ఇది వెళ్ళలేదనమాట ఎపిసోడ్లో. ఈ విషయము ఎవరితో చెప్పొద్దు, ముఖ్యంగా కళ్యాణ్తో చెప్పొద్దు, అంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర డిస్కషన్ నడిచింది. ముఖ్యంగా కళ్యాణ్తో చెప్పొద్దు, కళ్యాణ్కి చెప్తే వాడు ఈ పాయింట్ మీద నన్ను నామినేట్ చేస్తాడనేసి తనుజ రీతుతో అనిందనమాట. రీతు నేను ఎవరితో చెప్పండి అది ఇదని చెప్పిందనమాట. సో ఇదే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ వీకెండ్ నాగార్జున సార్ ఇది చూపించి అడుగుతారా లేదా అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఏమని ఫేర్ అనిపించింది ఇది? ఒక్క నిమిషం. ఇక్కడ భరణికి, దివ్యకు, సుమన్ శెట్టికి మధ్య ఒక మంచి కన్వర్జేషన్ అయితే నడిచింది అక్కడ ఆ డైనింగ్ టేబుల్ దగ్గర. అక్కడ ఏంటంటే దివ్య అనిందనమాట, ఇది చాలా అన్ఫేర్ అండి భరణి గారు, ఇది చాలా అన్ఫేర్ అంటే ఏంటి అన్ఫేర్ అని భరణి అడిగాడు అనమాట. అక్కడ ఏంటంటే తనుజకు, రీతుకు ఈ ట్రైన్ ఎక్కండి ఆ ట్రైన్ ఎక్కండి అని సలహాలు ఇస్తున్నాడు కదా, మీరు సలహాలు ఇస్తున్నారు కదా, మాకు కూడా సలహాలు ఇవ్వచ్చు కదా అది ఇదంటే. సలహాలు ఎందుకు ఇవ్వాలి? సలహాలు మీరు ముగ్గురు కలిసి ఆడుతున్నారు కదా, మీరు మూకుమ్మడిగా ఆడుతున్నారు, ఒక్క టికెట్ మీద ముగ్గురు ఎక్కుతున్నారు కదా అది ఇదని భరణి గారు అన్నది అయితే చాలా బాగుంది. ఇక్కడ ఒకటే మాట అనమాట, దివ్య గారు ఈ మాట అన్నారు కదా, సో ఆయన సలహాలు ఇవ్వలేదు, ఆయన వీళ్ళకి చెప్పలేదు అనేసి. దివ్య తనుజని తీస్తున్నప్పుడు ఏమైనా భరణి గారికి ఇన్ఫామ్ చేశారో, దానికి తోడు భరణి గారిని కావాల్సి తీసుకొచ్చి తర్వాత క్లియర్గా చెప్తుంది అనమాట. దివ్య ఏమని చెప్పిందంటే, నేను అక్కడ అది తనుజతోటి పోకింగ్గా మాట్లాడింది కదా, కేవలం తన మనసులో ఉన్న మాటను బయటికి తీసుకురావడం కోసం నేను అలాగ మాట్లాడినాను అనేసి ఇమ్మాన్యుయల్ తోటి అనింది అనమాట. ఇది చాలా నెగిటివ్ అయ్యే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువ ఉండింది అనమాట దివ్యకు. చాలా అంటే చాలా ఉండింది, చాలా ఉంది టాపిక్ అసలు. ఒక్క పాయింట్ కూడా మిస్ చేయడానికి లేదు. తర్వాత వచ్చేసరికి తనుజ వచ్చేసరికి దివ్యాని అడుగుతుంది, ఎంత శత్రువు అయినా కానీ అడుగుతుంది. ఇక్కడ పాయింట్ అనమాట. దివ్యాని అడిగితే దివ్య ఏం చెప్తుంటే, నువ్వు రీతు ఉంటే నేను తీయను, నువ్వు లేదా ఇమ్మాన్యుయల్ సుమను వీళ్ళుంటే మాత్రం ఖచ్చితంగా నేను నీకు సపోర్ట్ చేయనంటుంది. సో దీని గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏంటంటే నువ్వు సపోర్ట్ చెయ్యను అన్నప్పుడు సపోర్ట్ నేను చెయ్యను తనుజ, నేను వాళ్ళతో చేస్తానంటే ఆవిడ స్ట్రాటజీలో ఆవిడ వేసుకుంటుంది అనమాట. కానీ సపోర్ట్ చేస్తాననేసరికి నమ్మేసి మోసపోయిందనమాట తనుజ. బట్ ఇక్కడ దివ్య అయితే ఫస్ట్ కార్ నుంచి ఒకే ధోరణిలో ఉంది, తనుజని తీసేయాలనే ఒకే ధోరణిలో ఉంది అనిపించింది నాకు. సో తర్వాత వచ్చేసరికి తర్వాత నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఈ నెక్స్ట్ రౌండ్లో ఏంటంటే ఫస్ట్ సంజన గారు వెళ్ళేసి ఒక ట్రైన్లో కూర్చొని సంచాలకులు కట్టి మళ్ళీ బయటకు వచ్చారు. ఇక్కడ ఏంటంటే తనుజ మరియు రీతు వాళ్ళిద్దరు ట్రైన్కి అడ్డంగా ఉంటారు. ట్రైన్కి అడ్డంగా ఉండి ఎవరిని పోనీయకపోతే దివ్య అంటుందన్నమాట. ఈ దివ్య ఏమంటుందంటే, ఇక్కడ చెప్తాను, ఇక్కడ మీకు క్లారిటీగా నీకు పాయింట్ చెప్పాలా. అక్కడ ఏంటంటే దివ్య కూర్చున్న పొజిషన్ కూడా బారుగా కాళ్ళు చాపుకొని కొంచెం యాటిట్యూడ్గా ఉన్నట్టు అనిపించింది అనమాట. ఈరోజు ఎపిసోడ్ మొత్తం దివ్య అలాగే ఉండింది. కాళ్ళు చాపుకొని మీరు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి మళ్ళీ మీకు, అంటే వీళ్ళు వెళ్ళకపోతే మీకు మళ్ళీ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలా మళ్ళీ అది ఇదంటే సంజన ఏమంటుందంటే, అమ్మాయిలు ఉన్నారు కదా డిస్కస్ చేసుకొని వెళ్తారేమో ఆగు అది ఇదంటే. రీతు ఏమనిందంటే, రీతు అమ్మాయిలు ఉన్నారని ఈవిడ చెప్తుంది అనేసి సంజనాన్ని ఉద్దేశించి అనింది అనమాట. అంటే వాళ్ళు చెప్పడం ఏంటి, నువ్వు ఎక్కువ ఏంటి నీకు డిస్కషన్ లేదా ఏంటి అని నిఖిల్ డిస్కషన్ లేదా ఏంటి అనింది అనమాట. ఇక్కడ వచ్చేసరికి నిఖిల్ వచ్చేసరికి బ్లూ ట్రైన్, సంజన వచ్చేసరికి రెడ్ ట్రైను. ఇక్కడ ఏంటంటే సుమన్తో రీతు ఆపోజిట్లో కూర్చొని ఉంటుంది. ఇమ్మాన్యుయల్ సుమన్ తోటి రీతు ఆపోజిట్లో కూర్చోమంటుంది. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ క్లారిటీ ఉందన్నమాట. మన సంజన గారు అయితే ఇమ్మాన్యుయల్ తీయదు, సో నిఖిల్ తనుజ తీయరు కాబట్టి సో రీతు ఎక్కడ కూర్చుంటే తనకు ఆపోజిట్ కూర్చోమంటాడు అనమాట. ఇక్కడ ఇమ్మాన్యుయల్ స్ట్రాటజీ ఏంటంటే, ఒకవేళ సంజన గారు ట్రైన్ కదిలితే
ఇప్పుడు ఇమ్మాన్యుయల్ దగ్గర రీతు కూర్చుంటుంది కాబట్టి రీతుని తీసేస్తుంది. ఒకవేళ నిఖిల్ ట్రైన్ కదిలితే అక్కడ సుమన్ శెట్టిని తీసేస్తారు, సుమన్ శెట్టిని తీస్తారు, అంటే సుమన్ శెట్టి అని కాదు, సుమన్ శెట్టిని తీస్తారని చెప్పారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇమ్మాన్యుయల్ అయితే కన్నింగ్ ప్లాన్ ఏమీ లేదు. బట్ ఈవెన్ దో తనుజ వెళ్ళి తనుజ రీతు ఒకే చోట ఉన్నా కానీ నిఖిల్ తనుజని తీసేవాడు. సుమన్ శెట్టి మరియు ఇమ్మాన్యుయల్ ఉంటే సంజన గారు సుమన్ శెట్టిని తీసేదన్నమాట. ఇక్కడ నాకేమనిపించిందంటే బిగ్ బాస్ ట్రైన్ ఎవరిని కదిలిస్తారంటే సంజన గారిది కదిలిచ్చేవారు, సంజన గారిది కదిలిచ్చి ఎవరిని తీసేవాళ్ళు, సుమన్ శెట్టిని తీసేవారు. ఫైనల్గా ఇమ్మాన్యుయల్ తనుజ రీతు ఉండేవాళ్ళు అనమాట. ఎలా ఉన్నా అంతే. ఇప్పుడు సుమన్ వెళ్ళేసి నిఖిల్ ట్రైన్ ఎక్కాడు, సుమన్ అయితే ఎలిమినేట్ చేశాడు. తనకు కెప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేయలేదని చెప్పేసి సుమన్ అయితే ఎలిమినేట్ చేశాడు అనమాట. సో తర్వాత ఏంటంటే నెక్స్ట్ రౌండ్లో నెక్స్ట్ రౌండ్లోన అక్కడే ఉంటుందన్నమాట. అక్కడ ఆపోజిట్లో కూర్చోవడానికంటే ముందు ఈ డిస్కషన్ నడుస్తుంది. దివ్య ఏమంటుందంటే లాస్ట్ టైం కూడా ఇదే లాజిక్ వచ్చింది, మీరు ఎలా అలో చేస్తారు, నాకు తెలియదని సంజనాను ఉద్దేశించి నాకు తెలియదా అని సంజనాను ఉద్దేశించి అనిందనమాట దివ్య. రీతి ఏమనిందంటే నువ్వు ఉండు సంజనలకు అని దివ్యాన్ని ఉద్దేశించి అంటే దివ్య ఏమనిందంటే చేస్తాను నాకు ఇస్తే అని చెప్తుంది దివ్య. రీతి ఏమంటుందంటే అందుకే ఇవ్వలేదు వాళ్ళు అంటే ఇద్దరు విడిపోయి ఆడదామనేసి ఇమ్మాన్యుయల్ అన్నాడు. సో బిగ్ బాస్ కాల్ తీసుకుంటారు అది ఇది అని చెప్పారనమాట. రిట్రైన్ కదిలింది. రిట్రైన్లో ఏంటంటే మనోడు రిట్రైన్ కదిలింది అనగానే ఇమ్మాన్యుయల్ స్ట్రాటజీ పోయింది అనేసి మనోడు ఫీల్ అయ్యాడనమాట. సో ఇక్కడ ఏంటంటే సంజన గారి ట్రైన్ కదులుతుంది. సో రీతుని తీసేస్తుంది సంజన. ఇక్కడ ఫైనల్గా మేము ముగ్గురం ఉంటాము అన్న పాయింట్లు మన ఇమ్మాన్యుయల్ అయితే స్టార్ట్ చేసుకున్నాడు. ఇదే పాయింట్ గురించి తర్వాత ఈ టాస్క్ అయిపోయి అంటే ఈ రౌండ్ అయిపోయిన తర్వాత సుమన్ శెట్టితో అయితే మాట్లాడాడు అనమాట మనోడు. సో తర్వాత ఈ స్ట్రాటజీ గురించి చెప్పాడు సుమన్ శెట్టి, దివ్య వాళ్ళు ఉంటే. సో ఇక్కడ ఏంటంటే తనుజ రీతు కళ్యాణ్తో మాట్లాడుతుంటారు. ఇక్కడ తనుజ గారు చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే ఇక్కడే అనమాట. సో ఇక్కడ కళ్యాణ్తో మాట్లాడుతుంటారు రీతు చౌదరి తనుజ. మనోడు కళ్యాణ్ క్లియర్గా చెప్పాడు ఎవరిని తీస్తావు నువ్వు వెళ్తే అంటే మనోడు క్లియర్గా చెప్పాడు. ఏమని చెప్పాడంటే నేను రీతుని తీస్తానని చెప్తాడు. సో ఇక్కడ తనుజ గారు కూడా అపోజ్ చేశారనమాట. ఇప్పటి వరకు కెప్టెన్ అవ్వలేదు కదా మాకు సపోర్ట్ చేయది ఇది అనేసి. ఇక్కడే తను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే సో మనోడైతే క్లారిటీ చెప్పాడు సో రీతుని అయితే తీసేస్తాననేసి. తర్వాత ఏంటంటే రీతు కూడా ఎందుకు అది ఇది అనిపిస్తుంది, నీకు ఆల్రెడీ నేను కెప్టెన్సీ రేస్ నుండి తీసేసినందుకు మళ్ళీ నీకు ఓటేసాను కదా అది ఇది అంటే. తర్వాత రీతు అంటుంది అనమాట నువ్వు ఎక్కిన ట్రైనే ఎక్కుతాను, నువ్వు డ్రైవర్గా ఎక్కిన ట్రైనే ఎక్కుతాను, చూద్దాం నువ్వు ఎలా చేస్తావు అది ఇది అని రీతు అనిందనమాట. లాస్ట్ రౌండ్ బిగ్ బాస్ ఇక్కడ క్లారిటీగా చెప్పాడండి. ఇదే లాస్ట్ రౌండ్, సపోర్టింగ్ రౌండ్, లాస్ట్ రౌండ్ అని క్లియర్గా చెప్పాడు. ఈ పాయింట్ నేను క్లియర్గా ఒత్తి చెప్తున్నా, ఇదే లాస్ట్ రౌండ్ సపోర్టింగ్ రౌండ్ అని చెప్పాడనమాట. ఈ పాయింట్కు దివ్య గారు మాట్లాడిన దానికి రెండుకు కోరిలేట్ చేసి దివ్య గారికి తనుజ మీద ఇంత గ్రజ్జి ఉండనే దానికి ఈ పాయింట్ యాడ్ చేసి మరీ చెప్తున్నాను నేను మీకు. సో లాస్ట్ రౌండ్ అన్నాడు కేవలం రిట్రైనే ఉంటుంది, ఒకళ్ళే ఉంటారు, డ్రైవర్గా ఒకళ్ళే ఉంటారు. సో ఏంటంటే ఒకరిని ఎలిమినేట్ చేయాలి, మిగతా ఇద్దరు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపరేట్ టాస్క్ పెడతారు, ఫజిల్ టాస్క్ పెడతారు, అందులో ఎవరు గెలిస్తే వాళ్ళు కెప్టెన్ అన్నమాట. సో ఇక్కడ ఏదైతే జరిగిందో ఇక్కడ ఫస్ట్ కళ్యాణ్ ఫాస్ట్గా వెళ్ళాడు అనమాట. కళ్యాణ్ తనుజ రీతు ఇద్దరు ఆపేశారనమాట. అక్కడ తనుజ గిన తప్పుకొని అంటే కళ్యాణ్ రీతుని తప్పించుకొని వెళ్ళి మనోడు కూర్చుండేవాడు అనమాట. కానీ ఇక్కడ కళ్యాణ్ తనుజ అయితే ఆపేసింది. డిమాండ్ పవన్ వస్తే డిమాండ్ పవన్ ఇమ్మాన్యుయల్ తీస్తాడు, లాస్ట్ వీళ్ళిద్దరు ఉంటారనేసి ఇక్కడే తప్పు చేసింది అనమాట. తను కెప్టెన్ అవ్వాలి అనుకుంటే కళ్యాణ్ అలో చేస్తుంటే కళ్యాణ్ కూర్చుండేవాడు, రీతుని తీసేసేవాళ్ళు. ఫైనల్గా ఎవరు ఇమ్మాన్యుయల్ తనుజ ఉండేవారు కాబట్టి ఇమ్మాన్యుయల్ను ఆల్రెడీ తనుజ అడిగింది కాబట్టి కెప్టెన్సీ కంటెండర్లు సపోర్ట్ చేయమనేసి కొంచెం డిఫరెంట్గా ఉండేదేమో అనిపించింది నాకు. రీతును ఆల్రెడీ డీల్ చేసుకుంది కాబట్టి సో దీన్ని కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండేవి. బిగ్ బాస్ కూడా ఇవన్నీ వింటూ ఉంటాడు కాబట్టి అదే అనుకున్నాడేమో. బట్ అవుట్ ఆఫ్ ది బాక్స్లో వచ్చేసరికి దివ్య వచ్చేసరికి టక్కును కూర్చుందనమాట. అక్కడ ఏంటంటే కళ్యాణ్ రీతు అయితే గట్టి ఫైట్ చేస్తుంటారు. ఇక్కడ కళ్యాణ్కి దెబ్బ తగిలింది, అందరు సోషల్ మీడియాలో కూడా చెప్పారు, చేతికైతే దెబ్బ తగిలింది. తర్వాత తీసుకున్నట్టయితే రీతు బాగా ఫైట్ చేసింది, తనుజకు కూడా దెబ్బలు తగిలినాయి. ట్రైన్లో అయితే రీతు మరియు కళ్యాణ్ అయితే కుర్చీ కోసం ఎంత గొడవ పడ్డారంటే ఇద్దరు పడి
అసలు ఒకరినొకరు రెజ్లింగ్ అన్నట్టు ఆడుతున్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే దివ్య చాలా తెలివిగా వెళ్ళి కళ్యాణ్ నేనే అంటే ఆల్రెడీ తనుజకు మాట ఇచ్చింది కదా తనుజని చెయ్యను అనేసి. దాంతోపాటు మనోడు ఆల్రెడీ తనుజని చెయ్యను అని చెప్పిందనమాట. సో అందుకని ఇచ్చాడనమాట. అక్కడికి మనోడికి నమ్మకం లేదని చెప్పి పెట్టాను. సో ఈలోపు జరగపోవాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది అంటాడు. ఫైనల్గా ఏంటంటే దివ్య కూర్చుంటుంది. ఇక్కడే స్ట్రాటజీ మారిపోయిందనమాట. ఇక కళ్యాణ్ కూడా ఇచ్చాడు రీతుని తీస్తుంది అనేసి. డీమన్ అయితే ఇమ్మాన్యుయల్ అల్లాడిచ్చాడు. డీమన్ అయితే భలే ఆపాడండి రానియకుండా. మనోడికి తెలుసు డీమన్ వస్తే ఇమ్మాన్యుయల్ తీసేస్తాడని తెలుసు. సో గౌరవం ఏంటంటే గౌరవ్ అవుట్ ఆఫ్ ది టాస్క్ అనమాట. అక్కడ అటు సైడ్ అంటే మనోడు అటు ముందు ఉంటాడు. సో తనుజ అయితే ఏంటంటే మనోడిని నెట్టేస్తుంది. ఒకళ్ళు వెనక పడిపోతాడు అనమాట మనోడు. సో ఇమ్మాన్యుయల్ అక్కడ ఏంటంటే ఇక్కడ దివ్య గారు మాట్లాడే మాటలు చూడండి. నా సపోర్ట్ క్లియర్గా ఇమ్మాన్యుయల్కి అందరికీ. సో అందరు కావాలనేది నా కోరిక. నా సపోర్ట్ క్లియర్గా ఇమ్మాన్యుయల్కి అని చెప్పి సో ఇక్కడ తనుజ గారిని తీసేస్తున్నానని చెప్పింది అనమాట. షాక్ తనుజ అయితే. అంటే సపోర్ట్ చేస్తానని కదా ఎలా తీసేసింది అనేసి. లాస్ట్ వరకు ఉంటే తనుజ లాస్ట్ వరకు ఉంటే ఇమ్మాన్యుయల్ కష్టము. ఒకవేళ సపోర్టింగ్ టాస్క్ వస్తే ఇమ్మాన్యుయల్కి ఓట్స్ తక్కువ పడతాయి కదా అని నేను తనుజను తీసేస్తున్నాను. తనుజ ఉంటే ఇమ్మాన్యుయల్కి డేంజర్ అనేసి. ఇక్కడ బిగ్ బాస్ ఆల్రెడీ క్లియర్గా చెప్పాడు ఇది లాస్ట్ రౌండ్ సపోర్టింగ్ రౌండ్ అనేసి. ఇక్కడ తనకు తెలియదా? అంత ఇంటెలిజెంట్ అయిన తనుజకి తెలియదు, దివ్యకి తెలియదు. అంత ఇంటెలిజెంట్ అయిన ఇమ్మాన్యుయల్కి తెలియదా? సో తను క్లియర్గా తను తీసేయాలి కాబట్టి పర్సనల్ గ్రడ్జ్ తోటే తీసేసింది అనమాట. సో తనుజ ఏమైందంటే ఇమ్మాన్యుయల్ కెప్టెన్ చేయడానికి నన్ను తీసేస్తున్నావు అని అడిగింది. లాస్ట్ వరకు నువ్వు ఉంటే తనకంటే నీకు అందరు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి తీసేసింది అనమాట. తనుజ ఏమైందంటే మరి సపోర్ట్ ఉంటే నేను లాస్ట్ టైమే నేను కెప్టెన్ అవ్వాలి కదా, ఎందుకు అవ్వలేదు, అందరూ నీకు సపోర్ట్ చేశారు కదా అంటే ఇక్కడ దివ్య మాట్లాడిన మాటలైతే యాటిట్యూడ్గానే మాట్లాడింది. బికాస్ ఐఎమ్ బెటర్ కెప్టెన్ దాన్ యూ, అందుకు నన్ను సెలెక్ట్ చేసుకున్నారేమో అనిందనమాట. అంత కాదమ్మా, అంత కాదు. సో అక్కడ ఏంటంటే రాము రాథోడ్ తీసుకున్న నిర్ణయం వల్ల నువ్వు కెప్టెన్ అయ్యావు, అంతేగాని వాళ్ళందరూ నీకు సపోర్ట్ చేయడం వల్ల కాదు. సో ఈక్వల్గా ఉన్నా కానీ రాము రాథోడ్ తీసుకొని ఇచ్చాడనమాట. తర్వాత ఏంటంటే తనుజ ఏమనింది ఇక్కడే, తనుజ నోరు జారింది అనమాట. జారకుండా ఉంటే బాగుండేది అనిపించింది. నీకు అనిపిస్తుందా పర్సనల్ రీజన్ తీసుకొచ్చి తీసేస్తున్నాను అంటే దివ్య అండి పర్సనల్ రీజనా ఏంటి అనేసి పోక్ చేస్తున్నట్టు మాట్లాడింది. అంటే తన నుంచి బయటికి తీసుకురావడం కోసం అనమాట. ఎందుకంటే ఇక్కడ చెప్పలేదు కానీ బట్ తర్వాత ఇమ్మాన్యుయల్తో మాట్లాడేటప్పుడు అయితే ఈ పాయింట్ గురించి క్లియర్గా చెప్పింది. సో ఏమని చెప్పిందంటే బికాజ్ నువ్వు భరణి అనింది అనమాట. బికాజ్ నువ్వు భరణి అనింది. సో అంటే మొత్తం కన్వర్జేషన్ అయితే చెప్పలేదు కానీ మీరిద్దరు గురించి నేనేదో అనుకుంటున్నట్టు, సో మీ ఇద్దరి బంధాన్ని నేనేదో కుళ్ళుకుంటున్నట్టు అందరికి చెప్తున్నట్టు నువ్వు అనుకుంటున్నావు అన్నది తనుజ ఉద్దేశం అనమాట. దానివల్ల నీకు నింది చెప్పు అంటే దివ్య అవునా అని మళ్ళీ పోకింగ్ చేస్తూ మాట్లాడింది అనమాట. పర్సనల్గా చాలా పోకింగ్గా మాట్లాడింది. నీకు పర్సనల్ ఇష్యూస్ ఉంటే బయట పెట్టుకో, ఇక్కడ గేమ్ వరకు తీసుకురా మాకు, అది ఇది అని చెప్పింది అనమాట. ఇక్కడ తనుజ గారు బర్నీ గారిని రావడం అయితే నచ్చలేదు. అక్కడ బర్నీ గారు కూడా షాక్ అయ్యారు. సో దివ్య ఏంటంటే తన నోటి నుంచి చెప్పించడం కోసం మాట్లాడింది అనమాట. దాని తర్వాత నాకేం తెలియదు అన్నట్టుగా శుద్ధపూస కబుర్లు చెప్తే ఎట్లా కుదరదు కదా అనిపించింది అనమాట. తర్వాత ఏంటంటే కళ్యాణ్తో మాట్లాడుతుంటే నువ్వు ఆ చైర్ అడిగినందుకు అందరూ నీకు తనుజ అంటుంది నువ్వు ఆ చైర్ అడిగినందుకు అందరూ నువ్వు నన్ను తీయబనేసి నీకు చైర్ ఇచ్చారంటే అందరూ ఎవరు చెప్పలేదమ్మా, కళ్యాణ్ ఒక్కడే చెప్పాడు అది ఇది అంటే కళ్యాణ్ అక్కడ మాట్లాడాడు అనమాట. నువ్వు తనుజాన్ని తీయవు అనే దాంతో నేను నీకు చైర్ ఇచ్చాను, లేకపోతే నేను నీ దగ్గర నుండి లాక్కోవడానికి నాకు ఎంత టైం పడుతుంది అది ఇది అనేసి కళ్యాణ్ అన్నాడు అనమాట. సో ఇక్కడ నేను చెప్పాను కదా కళ్యాణ్ తీసుకోవాల్సిన స్టాండ్ అయితే క్లారిటీగా కళ్యాణ్ తీసుకోలేకపోయినాడు. ఇక్కడ కళ్యాణ్ స్టాండ్ తీసుకొని ఉంటే చాలా బాగుండేది అనిపించింది. ఇక్కడికైనా స్టాండ్ తీసుకొని గట్టిగా మాట్లాడి ఉంటే సో విన్నింగ్ మెటీరియల్ అయ్యేవాడు, తనుజ అనేది క్రాస్ చేసేవాడు. ఒక్కసారి ఈ వీక్ తర్వాత ఎవరైతే
ఫస్ట్లో ఉంటారో వాళ్ళే ఇంకా కంటిన్యూగా అయిపోతారు అనమాట. ఇంకా వీళ్ళని క్రాస్ చేయడానికి కూడా ఎవరు రారనమాట. ఈ వీక్ నెక్స్ట్ వీక్ అనేది చాలా క్రూషియల్. సో ఆ తర్వాత 11th వీక్ వచ్చేసరికి ఫ్యామిలీ వీక్ వస్తుంది, తర్వాత టికెట్ ఫినాల్ ఇవన్నీ వస్తుంది. బట్ కానీ ఈ వీక్ అనేది చాలా క్రూషియల్. ఈ క్రూషియల్ వీక్లో ఏంటంటే బిగ్ బాస్ ఏంటంటే వచ్చిన చిన్న చితక కంటెంట్ని కూడా కళ్యాణ్కి లేపేశాడు. బట్ తనకు వచ్చిన అవకాశాన్ని కూడా యూజ్ చేసుకోలేక దీన్ని సర్వనాశనం చేసుకున్నాడు అనిపించింది అనమాట నాకు. కళ్యాణ్ ఏంటంటే దివ్య దగ్గర లాక్కోవడానికి నాకు పెద్ద టైం పట్టదు. అది ఇది అంటే తనుజ కళ్యాణ్ వద్దు అని ఆపేసింది అక్కడ. కళ్యాణ్ దివ్యతోటి కళ్యాణ్ ఏమంటే దివ్యతోటి నువ్వు ఉన్నవని నేను చేయి తీశాను, నువ్వు తనుజని తీయవు అనేసి పాయింట్ తోటి నేను తీశానంటే తనుజ వచ్చేసరికి నువ్వు పర్సనల్ రీజన్స్ పెట్టుకొని నన్ను ఎలిమినేట్ చేస్తున్నావు, నువ్వు పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని నన్ను తీసేస్తున్నావు అనేసి ఏదైనా ఉంటే బయట చూసుకో, హౌస్ లోపల కాదని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. ఆడియన్స్ చూస్తున్నారు అది ఇది అంటే అవునా అయితే ఓకేలే, ఎంత యాటిట్యూడ్గా మాట్లాడి అవునా ఓకేలే అయితే నేను ఎలిమినేట్ అయితే నీలాగా ఏడవను అది ఇది అంటే అందరికీ తెలుసు అనమాట ఎవరిలాగా ఏడ్చారు అది ఇది అనేసి. తనుజ అయితే ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళింది. రీతు చౌదరి ఓదార్చడానికి ట్రై చేసింది. దివ్య భరణి గారితో కొంచెం యారగెంట్గానే గట్టిగానే మాట్లాడింది. అంత పెద్ద మనిషితోటి అందరి ముందు ఏంటంటే గట్టిగా మాట్లాడేది. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు వచ్చి సారీ చెప్తుంది అనమాట. ఇది చాలా చాలా రాంగ్ అనమాట ఎవరు దివ్యతోటి. సో భరణి గారు విన్నారా అంటుంది. విన్నారా అంటే భరణి గారు ఉండి దేనికి అంటాడు. సో ఎలా మాట్లాడుతుందో చూసారా, నా గేమ్ నేను ఆడుతూ ఉంటే ఎవరు ఇన్వాల్వ్ చేస్తున్నారో చూస్తున్నారు మీరు అంటుంది. సో ఇక్కడ పోకింగ్ చేసి తన నోటి నుంచి మాట రావాలని పోకింగ్ చేసింది తనే, దివ్యనే అనమాట. పర్సనల్ రీజన్స్ ఎవరు తీసుకొస్తున్నారో చూస్తున్నారంటే ఇక్కడ నాకేమనిపించిందంటే భరణి గారికి దివ్య గారు ఏంటంటే తనుజ గారిది తప్పు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేసినట్టు నాకు అనిపించింది. అందరి ముందు అయితే భరణి గారిని నడిచింది. ఆయన అక్కడ ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. దాని గురించి కూడా మనం క్లియర్గా నెక్స్ట్ అంటే దీని తర్వాత సీన్లో జరిగే దాని గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఏంటంటే నా గేమ్ నేను ఆడుకుంటుంటే మీరే మధ్యలో వచ్చారు అది ఇది అని చెప్తుంది. సో ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత తనుజ రీతు చౌదరితోటి మాట్లాడుతుంది అనమాట. నేను అమ్మాయి గురించి ఒక్కసారి కూడా అమ్మాయి గురించి కాదు ఇలాంటి వాటికి స్టాండ్ తీసుకోండి అది ఇది అనేసి కొంచెం దివ్య గట్టిగా మాట్లాడింది అనమాట. దీని గురించి తర్వాత భరణి గారు ఎందుకు సీరియస్ అయ్యారు దాన్ని తనుజతో ఏంటంటే రీతు అంటుంది ఇద్దరి మధ్యలో నేను ఇద్దరి మధ్యలో నేను వెళ్ళట్లేదురా, వాళ్ళు మాట్లాడుకుంటారు ఏం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టము. ఈవెందో భరణి గారి దివ్య మీద అలిగినప్పుడు నేను భరణి గారికి నేను నచ్చజెప్పి వెళ్ళి మాట్లాడని చెప్పి నేను భరణి గారిని పంపించాను, నేను వెళ్ళలేదు అది ఇదంటే భరణి వచ్చిన తర్వాత గేమ్ లాగా చూడకుండా ఒక్క గేమ్ సరిగా ఆడలేదు. ఆమె ఆడింది కూడా అది భరణి గారి సపోర్ట్ వల్ల ఆడింది అని చెప్తుంది. సో భరణి గారితో అయితే కొంచెం మాట్లాడింది అనమాట. ఏం మాట్లాడిందంటే భరణి గారు ఉండి నేను మాట్లాడలే ఇంకా అది ఇది అంటే మాట్లాడొద్దు నాతోటి మాట్లాడొద్దు అనేసి అది ఇది వెళ్ళిపోయింది అనమాట. సో తర్వాత అప్పుడు చాలా పోయిందండి మ్యాటర్, అసలు ముందుకు వెళ్ళిపోయాను నేను. ఆ స్టూల్ మీద కూర్చున్న తర్వాత తనుజని తీయమని చెప్పాను. ఎవరు మాట్లాడుతున్నారు, ఇది చాలా డిస్కషన్ నడిచిందండి, చాలా రాసుకున్నాను నేను అసలుకు. కరెక్ట్ దివ్య గారు ఏంటంటే సుమన్ గారితో అంటే నేను అది తీసాను కదా తనుజ గారు తీసిన తప్పేమని అనిపించింది. ఆ స్టూల్ మీద కూర్చున్నప్పుడు ఫస్ట్ నేను తనుజని తీయొద్దు అనుకున్నాను. బట్ అక్కడ సమీకరణాలు చూస్తే నేను తనుజని తీయాల్సి వచ్చింది. కళ్యాణ్ ఇప్పుడు డైలాగులు కొడుతున్నాడు, నేను లాక్కోవడానికి నాకు టైం పట్టదు అది ఇది అనేసి. నిజమే, ఇప్పుడు అయిపోయిన తర్వాత మాట్లాడకూడదు. దీని తర్వాత ఏంటంటే మరి ఇలా మాట్లాడినప్పుడే స్టాండ్ తీసుకోవాలి కదా. మరి మళ్ళీ మాట్లాడు కళ్యాణ్ అని ఎందుకు బతిలాడుకుంటుంది. సో ఇక్కడే అనిపించింది అనమాట
తర్వాత దీనికి ప్యారలల్గా ఏంటంటే దీనికి ప్యారలల్గా తనుజకు బర్నీకి మధ్య లోపల జరుగుతుంది. అక్కడ ఏంటంటే నేను తన గురించి మీకు ఒక్కసారన్నా బ్యాడ్గా చెప్పాను, సో బ్యాడ్గా పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేశాను, అది ఇది అనేది చెప్పింది అనమాట. మేబీ తనుజ అయితే 1-2 సార్లు ఏమో, అంటే ఇప్పుడు కాదు లాంగ్ బ్యాక్ అనిందిలే కానీ తర్వాత అయితే తను ఎప్పుడు అనలేదు బ్యాడ్గా. ఇవాళ కూడా కెప్టెన్సీ టాస్క్ విషయంలో కూడా తనని దివ్యాన్ని తీసేయండి అని కూడా ఎవరితో చెప్పలేదన్నమాట తనుజ. తర్వాత నాతో మాట్లాడొద్దు అంటుంది. దివ్య కళ్యాణ్ తోటి ఇదే ఇక్కడ అయిపోయిన తర్వాత ఏమైంది సుమన్ శెట్టి తోటి తను అదే డైలాగులు కొడుతున్నాడు అనింది కదా. సో ఇప్పుడు మరి ఎందుకు మరి కళ్యాణ్ నాతో మాట్లాడు కళ్యాణ్ అని బతిని ఆడుకుంటుంది. ఇక్కడ కళ్యాణ్కి స్టాండ్ తీసుకొని గట్టిగా మాట్లాడి ఉంటే దివ్యకి ఫీజులు ఎగిరిపోయాయి అనిపించింది. ఇక్కడికైనా క్లియర్గా మాట్లాడి ఉంటే కళ్యాణ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు అనిపించేది. ఎందుకంటే క్లారిటీగా గట్టిగా మాట్లాడాలి. తన నామినేషన్లో ఎలా మాట్లాడుతాడో అలా మాట్లాడి ఉంటే సూపర్గా అనిపించేది అనమాట. ఎందుకంటే పాయింట్ చెప్పేవాడు. నీ స్వార్థం కొలది నన్ను అక్కడ కెప్టెన్సీ కంటెండర్ని రేస్ నుంచి తప్పించేసావు, అది క్లారిటీగా తెలిసిపోయింది. తర్వాత ఏంటంటే ఇక్కడ తనుజను తీయను అని చెప్పి అక్కడ వెళ్ళి తీసావు. ఇప్పుడు ఏంటంటే నేను తనుజకు సపోర్ట్ చేస్తాననేసి తనుజను కాపాడుకోలేకపోయాననేసి తనుజ గురించి స్టాండ్ తీసుకొని ఉంటే సో టూ గుడ్ అనిపించేది అనమాట. అసలు మామూలుగా ఉండేది కాదు. అక్కడ ఏంటంటే సో వదిలే సారీలే అని చెప్పేసి నేను అనుకోవడం ఏంటంటే నామినేషన్లు అయితే గట్టిగా తనకు నామినేషన్ వేస్తాడని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ దివ్య ఏమంటుందంటే సో నేను కంటెండర్ రేస్ నుండి తీసేసాను కదా, దాని మీద నీకు కోపం ఉంటే నా మీద చూపించు, అంతేగాని వేరే వాళ్ళ విషయంలో ఇలా చూపించొద్దు అని బతిలాడుకుంటుంది అనమాట. తనకు అర్థమైపోయింది క్లియర్గా ఏంటంటే నెగిటివ్ అయిపోయింది అనేసి, అందుకే అందరినీ బతిలాడుకుంటుంది అనమాట. బతిలాడుకుంటుంటే డౌట్ వచ్చింది. అక్కడ చెప్పాడనమాట, నాకు డౌట్ పడలేదు, నీ మాటకు నేను డౌట్ పడలేదు, డౌట్ వచ్చి ఉంటే లాక్కుండేవాడిని అది ఇది అనేసాడు అనమాట. నిజంగానే అది తర్వాత ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత రీతు వెళ్ళేసి ఇమ్మాన్యుయల్ను, అంటే ఇది ఒక ఫన్నీ, ఇమ్మాన్యుయల్ వెళ్ళేసి నువ్వు నాకు ఓటేయి నువ్వు అది ఇది అంటే అక్కడ ఇమ్మాన్యుయల్ ఆశ్చర్యపోతాడు అనమాట. మన ఇద్దరమే ఉంది, టాస్క్ ఆడాలి, ఇక్కడే ఉంటుంది, ఒకవేళ వేయాల్సి వస్తే అంటే ఒకవేళ వేయాల్సి వస్తే హౌస్ మేట్స్ వేయాలి అది ఇది అని చెప్తారు అనమాట. సో సంజన గారు ఈ వీక్ అంతా బాగా చేశారు, కానీ ఈ పర్టికులర్ సీన్లో నాకు నచ్చలేదు. ఎందుకంటే రీతు సపోర్ట్ అడిగినప్పుడు లేదమ్మా ఇమ్మాన్యుయల్కి సపోర్ట్ చేస్తానంటే సరిపోయేదన్నమాట. అక్కడ సంజన గారు ఏమన్నారంటే డిమాండ్ పవన్ 6-7 సార్లు కెప్టెన్ అయినా కానీ నువ్వు మళ్ళీ డిమాండ్ పవన్ ఉంటే డిమాండ్ పవన్ కాకుండా ఆపోజిట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తావో చెయ్యవు కదా, నేను ఇమ్మాన్యుయల్కి చేస్తానని ఏదైతే మాట్లాడిందో అదైతే చాలా రాంగ్ మాట్లాడింది అనమాట. ఎందుకంటే అక్కడ నీ గురించి ఆ అమ్మాయి కంటెంట్ కోసం చేసిందో దేనికి చేసిందో తెలియదు, కానీ ఆ అమ్మాయి అయితే స్టాండ్ తీసుకొని హెయిర్ కట్ చేసుకుంది. ఒక్కసారైనా చేసావా? పోనీ నువ్వు ఇమ్మాన్యుయల్కి ఇంత స్టాండ్ తీసుకుంటున్నావు కదా, ఆ బొమ్మల నామినేషన్లో ఇమ్మాన్యుయల్ నిన్ను పట్టించుకున్నాడా? లేదు. తర్వాత టాస్క్ కెప్టెన్సీ సీక్రెట్ టాస్క్లో జరిగిన ఏదైతే అది ఉందో ఆ టాస్క్లో ఇమ్మాన్యుయల్ నిన్నేమన్నా వాళ్ళ టీంలోకి తీసుకున్నాడా? తీసుకోలేదు. ఇంకా నువ్వు ఇమ్మాన్యుయల్ ఎందుకు అలవాటు పెడుతున్నావు? ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ ఓటు కోసమ్మా, నీ ఫ్యాన్స్ నీకు ఉన్నారమ్మా, నీ ఓట్స్ నీకు వేస్తారు, నువ్వు సేవ్ అవుతావు. టాప్ 5 దాకా అంటే టాప్ 5 దాకా చెప్పలేము కానీ వస్తాయి. తర్వాత గార్డెన్ ఏరియాలో ఏంటంటే ఇదంతా సమస్య పోయిన తర్వాత గార్డెన్ ఏరియాలో బర్నీ గారు ఏమంటారంటే షీ ఈజ్ నాట్ సపోర్టింగ్ మీ, షీ ఈజ్ సపోర్టింగ్ ఇమ్మాన్యుయల్ అది ఇదంటే తను చేయమని ఏంటంటే ఓకే తను ఇమ్మాన్యుయల్కి సపోర్ట్ చేస్తుంటే నన్ను తీసేయడానికి ముందు మీతోటి ఎందుకు ఆ అమ్మాయి మీకెళ్ళి చూసి మాట్లాడుతుంది అది ఇదని అన్నిందనమాట. అందరూ సపోర్ట్ అంటున్నారు, నాకు ఎక్కడ సపోర్ట్, నాకు బయటికి చెప్పుకోవడానికి సపోర్ట్ ఉంది, నేను కెప్టెన్ అవ్వడానికి సపోర్ట్ వచ్చినప్పుడు ఎవరు లేరు కదా అని మాట్లాడింది నిజమే. సపోర్ట్ అని అందరూ అనుకుంటున్నారు కానీ బయట పోర్ట్రే అయింది కానీ, బట్ ఆ అమ్మాయికి కరెక్ట్గా అవసరం వచ్చే టయానికి ఎవరు ఉండట్లేదు అనమాట. తర్వాత ఇమ్మాన్యుయల్ దివ్య డిస్కషన్ అయితే నడిచింది. తన నోట్లో నుండి చెప్పాం కదా, తన నోట్లో నుండి బయటికి కావాలని అన్నా నేను ఏంటి అన్నాను, చూసారా నా గురించి బర్నీ గారి గురించి అమ్మాయి ఎలా మాట్లాడింది అది ఇది అనేసి, ఇది బయటికి బ్యాడ్గా పోర్ట్రే చేయడానికి ఆ అమ్మాయి కావాల్సి పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తుంది అది ఇది అని చెప్పింది అనమాట. బర్నీ గారు ఇక్కడ స్టాండ్ తీసుకోలేదు, అందుకే నేను బర్నీ గారితో ఇక్కడ స్టాండ్ తీసుకోరా అని అన్నాను అని అనమాట. దివ్య అంటే బర్నీ గారు అక్కడ లోపల ఉంటారు, మనోడు బర్నీ అక్కడ తనుజతో మాట్లాడుతున్నప్పుడు లైవ్లో ఉన్నింది అనమాట. కొంచెం ఎమోషనల్ అయ్యి కళ్ళమ్మటి నీళ్ళు కూడా వచ్చినాయి అనమాట బర్నీ గారికి. ఎందుకంటే
అక్కడ అంత క్రియేట్ అయింది. భరణికి ఆల్రెడీ బయట నుంచి లోపలికి వెళ్ళాడు కాబట్టి తను ఎలిమినేట్ అవ్వడానికి కారణం దివ్య అని తెలుసు, చెప్పుకోలేకపోతున్నాడు అనమాట. ఇవాళ ఓపెన్ అప్ అయ్యాడు. దివ్య వచ్చేసరికి భరణితో మాట్లాడడం 1 నిమిషం అంటుందన్నమాట. భరణి ఏం మాట్లాడాలని చెప్పు అని గట్టిగానే అన్నాడు. సో ఎందుకు అంత కోపంగా చూస్తారు అంటే ఇలా కోపంగా చూసినట్టున్నారు, ఎందుకు అంత కోపంగా చూస్తారు అనిందనమాట దివ్య. ఏం మాట్లాడతావు చెప్పు అన్నాడు. సో అర్చన అందుకు నేను సారీ చెప్దామని వచ్చాను అది ఇది అంటారు అనమాట. ఇక్కడ నేను ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నా. అందరి ముందు అంత పెద్ద మనిషిని అవమానించి మీరిద్దరు ఉన్నప్పుడు సారీ చెప్తారు. ఇది ఒక్కసారిగా జరిగింది, ఇది చాలాసార్లు జరిగింది. అదే విషయం భరణి అన్నాడు అనమాట. నువ్వు ఫస్ట్ టైం అరిచింది అది ఇది అంటే చాలాసార్లు అరిచింది. దివ్య నా మీద సీరియస్ అవుతారు ఏంటంటే ఇక్కడ జరిగింది చూశారు కదా, ఇక్కడ జరిగిన దాని గురించి ఇక్కడ జరిగింది చూశారు కదా, మీరు ఎందుకు మీరు ఆ స్టాండ్ తీసుకోలేదని నేను అన్నాను అది ఇది అంటే ఇక్కడ భరణి అన్నాడు అనమాట. సో నువ్వు పాయింట్ రైజ్ చేస్తావు, దానికి తనేదో మాట్లాడుతుంది, నేను ఎందుకు స్టాండ్ తీసుకోవాలి మీ ఇద్దరి మధ్యన ఇక్కడ అంటాడు అనమాట. భలే పాయింట్ మాట్లాడాడు అనమాట. ఎందుకంటే ఇదే విషయము తనకి ఇనీషియల్ స్టేజ్లోకి మాట్లాడుంటే బాగుండేది అనిపించింది అనమాట. సో చూద్దాం. పేరు వస్తే నా పేరు వచ్చింది నువ్వు అంటున్నావు కదా, నా పేరు వస్తే నేను తర్వాత తనతో మాట్లాడుకుంటాను నా పేరు ఎందుకు తీయాల్సి వచ్చింది అనేసి. నేను అక్కడ ఎందుకు మాట్లాడతా, అక్కడ సంబంధం లేకుండా నేను ఎందుకు మాట్లాడతా అన్నాడు అనమాట. సారీ అని చెప్పి సారీ అని చెప్పేసి వెళ్ళి అక్కడ వచ్చేసరికి కెప్టెన్సీ రూమ్లోకి పోయి అమ్మాయి బాధపడుతుంటే మనోడు చూశాడమ్మా, ఇది ఎపిసోడ్లో వేయలేదులే, మన కళ్యాణ్ చూసి అక్కడికి వెళ్తే అక్కడ కళ్యాణ్ తోటి మాట్లాడుతుంది అనమాట. సో సడన్గా ఆయన అరిచేసరికి షాక్ అయ్యాను. కానీ నాకేంటి ఆయన ఏమైపోతే నాకేంటి, నేను బయట చూసుకుంటున్నాను అది ఇది అంటే కళ్యాణ్కి కూడా సారీ అని చెప్పి ఆ టైంలో డెసిషన్ మార్చినందుకు అది ఇది అని చెప్తే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా కళ్యాణ్ అంటే అమ్మాయి ఏడుస్తుంది కాబట్టి ఎందుకు మాట్లాడాలని వదిలేశాడేమో, కానీ అక్కడ కూడా సర్లే వదిలే అన్నట్టుగా కొంచెం క్యాజువల్గా తీసుకున్నాడు అనమాట. తర్వాత బయట వచ్చేసరికి సోఫాలో వచ్చేసరికి భరణికి కళ్యాణ్కు మరియు సంజన గారికి డిస్కషన్ నడుస్తుంది. కళ్యాణ్ చెప్తున్నాడు అనమాట అక్కడ క్లియర్గా, రీతుని ఎలాగ నేను ఒక్కడిని పైకెత్తలేను, నాకు ఎవరొకరు సపోర్ట్ కావాలి, అంతలోకి దివ్య వచ్చింది కాబట్టి దివ్య తనుజాని తీయదనేసి నేను సో కూర్చుంది కదా చెయ్యి వదిలాను, మళ్ళీ దివ్యాన్ని నమ్మలేదు, మళ్ళీ చేయి పెట్టాను, ఈలోపు ఇదంతా జరిగిపోయింది అనేసి చెప్తాడనమాట. భరణి ఏమంటాడంటే ఓకేలే ఎవరి స్ట్రాటజీలు వాళ్ళవి, ఎవరి గేమ్ను తప్పు పట్టలేము అంతే అది ఇది అనేసి భరణి అన్నాడు అనమాట. టైం ఎంత ఉంది? అబ్బో ఆల్మోస్ట్ 40 minutes పైన అయింది. ఇది నా వీడియోస్లలో అతి లాంగ్ వీడియో అనమాట. ఇంకా ఒక పేజ్ ఉండింది, ఇంకా కెప్టెన్సీ మెయిన్ టాస్క్ ఒకటి ఉంది అనమాట, దాని గురించి మాట్లాడదాం. చాలా అంటే చాలా ఉండింది. భరణి ఒకేలేసి ఎవరి వాళ్ళు ఏంటంటే అంటే ప్యారలల్గా కెప్టెన్ రూమ్లో ఏంటంటే ఇమ్మాన్యుయల్కు మరియు ఈవిడికి ఈ అమ్మాయి ఉంది కదా దివ్యకు అయితే డిస్కషన్ నడుస్తుంది, దాని గురించి భరణి గారి గురించి నడుస్తుంది అనమాట. మా మమ్మీ డాడీ చూసినప్పుడు కూడా నేను అంత భయపడలేదు, ఆయన చూసినప్పుడు అంత భయపడిందంటే మేబీ రిగ్రెట్గా ఫీల్ అవుతుంది మా అమ్మాయి, బయట ఇంత నెగిటివ్గా వెళ్తుందేమో అనేసి అందుకే భయపడినట్టుంది. సో నేను స్టూల్ ఇచ్చే ముందు కూడా చెప్పాను, భరణి గారితో మాట్లాడుతున్నాడు ఎవరు మన కళ్యాణ్. భరణి గారిది కళ్యాణ్ది రైవలరీ కాదులే కానీ ఒక మంచి హెల్దీ బాండ్, ఎందుకంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవట్లేదు, అలాగని ఒకరినొకరు తిట్టుకోవట్లేదు అనమాట. మంచి హెల్దీ బాండే ఇది కొంచెం మంచి బాండ్ అనమాట వాళ్ళిద్దరి మధ్య. బయటకు వచ్చాక కూడా మేబీ నేను అనుకోవడం ఏంటంటే భరణి కళ్యాణ్ అయితే బాండ్ కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటాను, మిగతా వాళ్ళది ఏమో నేను చెప్పలేను. రీతుది ఇమ్మాన్యుయల్ అయితే కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు కామెడీ షోలు ఇవన్నీ చేసుకుంటారు కాబట్టి. ఇక్కడ ఏంటంటే నేను స్టూల్ ఇచ్చే ముందు కూడా చెప్పాను ప్లీజ్ రా తనుజాని తీయొద్దని, నిన్ను నమ్మి వదిలేశానంటే అక్కడ తనుజాని తీసేశాడు అనేసి మాట్లాడుతుంటే భరణి ఏమన్నాడంటే మరీ ఇంత దారుణమా, మరీ ఇంత పర్సనల్గా వెళ్ళి తీయాలా అది ఇది అనేసి దివ్యాన్ని ఉద్దేశించి మాట్లాడాను అనమాట. భరణి ఏమన్నాడంటే మంచి లెసన్ ఇక్కడ అంటాడనమాట. సో ఇదే స్టాండ్ ముందు రోజులలో తీసుకొని ఉంటే బాబు అట్లీస్ట్ టాప్ 3లో ఉండేవాడు భరణి అనిపించింది.
ఎట్లయితే నేను ఇంకా ఫైనల్గా స్టాండ్ తీసుకున్నాడు కదా. సో ఇదైతే నేను అనుకోవడం ఏంటంటే ఓటింగ్ అయితే కాదు, మేబీ బర్నీ గారికి జెన్యున్గా అనిపించి చేశాడేమో అనిపించింది అనమాట నాకు. సో దీనికి ప్యారలల్గా దివ్య ఇమ్మాన్యుయల్ డిస్కషన్ కెప్టెన్సీ రూమ్లో జరుగుతూ ఉందన్నమాట. సో అక్కడ క్లియర్గా చెప్తుంది, నేను బయటికి వెళ్ళిన తర్వాత ఆయనతో చూసుకుంటాను, ఇలాగే కంటిన్యూ అయితే ఇక్కడే గట్టిగా మాట్లాడుతాను అది ఇది అని చెప్పింది అనమాట. సో ఇక్కడ కొంచెం కళ్యాణ్ స్టాండ్ తీసుకొని మాట్లాడుంటే తనకు కొంచెం పాజిటివ్ ఎపిసోడ్ అయ్యేదన్నమాట. ఈ వీక్ అంతా వదిలేస్తే ఈ ఎపిసోడ్ కొంచెం గట్టి ఎపిసోడ్ అయ్యేది. బట్ ఎందుకో తను వదిలేసాడు, మేబీ నామినేషన్స్ కోసం పాయింట్స్ గ్యాదర్ చేసుకుంటున్నాడు, లేకపోతే నాగార్జున సార్ దీన్ని దులిపేస్తారో, ఎందుకు కళ్యాణ్ నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, నువ్వు ఇక్కడ మాట్లాడాలి కదా, ఇక్కడ మాట్లాడాల్సిన టైంలో నువ్వు మాట్లాడలేదని నాగార్జున సార్ ఏమన్నా గట్టిగా మాట్లాడతారేమో చూడాలి. తర్వాత టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఈ టాస్క్ కూడా కొంచెం స్ట్రాటజికల్గా ఆలోచిస్తే చాలా ఈజీ అనమాట. కళ్యాణ్ అయితే ఒక మంచి లాజిక్ చెప్పాడు ఇమ్మాన్యుయల్ కూడా. అక్కడ ఏంటంటే 5 రకాల డిఫరెంట్ బాల్స్, రాళ్ళు, బ్యాంబూస్ ఇలాంటివన్నీ పెడతారనమాట. అవి కౌంట్ చేసేసి అవి లాక్ ఉంటుందన్నమాట. మామూలుగా మనకు ఒక నెంబర్స్ లాక్ ఉంటుంది కదా, అలాగా అలా లాక్ ఉంటుందన్నమాట. సో అలా అవి కరెక్ట్ పొజిషన్లో కరెక్ట్ నెంబర్స్ పెట్టిన తర్వాత ఒక రాడ్ని తీసిన తర్వాత అక్కడ ముందు ఒక మిర్రర్ అంటే మన ఒక బకెట్ లాగా అంటే ఒక బాస్కెట్ లాగా ఉంటుంది, దాన్ని పగలగొట్టి వాళ్ళ జెండాని అయితే అక్కడ పాతాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే చిన్న కామన్ సెన్స్ వాడిన వాళ్ళు ఏంటంటే ఈజీగా ఉండి ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకొని ఏదైతే కష్టంగా ఉండిందో అక్కడ 8 ఉంటాయి అనమాట, 8 రౌండ్స్ ఉంటాయి. సో ఏదైతే కష్టంగా ఉందో దాని వరకు ఆ 8 రౌండ్స్ తిప్పుకుంటూ ఒక్కోదాన్ని తిప్పుకుంటూ ఒక్కోసారి ఒకదాన్ని తిప్పుకుంటే 8 సార్లు అంటే ఆల్మోస్ట్ 30 సెకండ్లు కానీ లేకపోతే 1 మినిట్లో కానీ నీ గేమ్ అయిపోయేది అనమాట. సో అక్కడ వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళేది. బట్ కళ్యాణ్ అయితే ఇమ్మాన్యుయల్ కూడా అదే పాటించినట్టు నాకు అనిపించింది అనమాట. సో మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. తర్వాత ఫైనల్గా ఇమ్మాన్యుయల్ అయితే కెప్టెన్ అయ్యాడు. సో నేను స్టార్టింగ్లో మీకు ఒక పాయింట్ చెప్పాను కదా, ఇమ్మాన్యుయల్ కెప్టెన్సీ కంటెండర్ అంటే ఇమ్మాన్యుయల్ విన్ అయ్యే ఛాన్సెస్ వెరీ వెరీ లెస్ అనేసి. ఎందుకన్నానంటే తను ఆల్మోస్ట్ 9 వారాలు ఇమ్యూనిటీ, తన నామినేషన్స్లో రాలేదు, భయపడుతున్నాడా లేకపోతే ఏంటో తెలియదు, తన లక్క ఏంటో తెలియదు. 9 వారాలు నామినేషన్స్లో రాలేదు, ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేదు. అంటే ఆడియన్స్తో బాగానే ఇష్టపడుతున్నారు, బట్ ఆడియన్స్ ఓట్లు వేసే ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు, తనకు హ్యాబిచ్యుయేట్ అవ్వలేదు. మిగతా వాళ్ళకు అలవాటుకి పడిపోయారు కదా, తనకైతే ఓటింగ్ అయితే తక్కువ. టాప్ 3 కాదు కదా, టాప్ 5లో కూడా ఉంటాడో లేదో అనేది గ్యారంటీ లేదు. టికెట్ ఫినాలే కొడితే మాత్రం మనోడు ఫినాలేకి డైరెక్ట్గా వెళ్ళిపోతాడు, కొడతాడు ఖచ్చితంగా. గేమ్స్ అయితే ఇరగదీస్తున్నాడు. సో చూడాలి ఎలా ఉంటుంది అనేసి. ఇమ్మాన్యుయల్కి అయితే చాలా నెగిటివ్. సో ఫ్రెండ్స్ ఇది అనమాట మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ మొత్తము. సో దివ్య చేసిన మిస్టేక్స్ అయితే ఏముంది, డైరెక్ట్గా వెళ్ళి విన్నింగ్ రేస్లో కూర్చోబెట్టింది దివ్య అయితే తనుజను. మరి స్ట్రాటజికల్గా చేసిందా, వాంటెడ్గా చేసిందా, తన కంటెంట్ కోసం చేసిందో తెలియదు. బట్ రైవల్రీ అయితే పెట్టుకుంది. ఒకటి దివ్య తనుజతోటి, ఇంకోటి కళ్యాణ్ను తీసేసింది కెప్టెన్సీ కంటెండర్ నుంచి. తర్వాత ఇవాళ జరిగిన కన్వర్జేషన్ ఏదైతే ఉండిందో వాంటెడ్గా తను ఇవాళ ఎపిసోడ్ తోటి వాంటెడ్ క్లియర్ అయిపోయిందనమాట. వాంటెడ్గా కళ్యాణ్ తీసేసింది అనమాట. సాయితో జరిగిన డిస్కషన్లో అంటుంది కదా, నువ్వు నాకు సపోర్ట్ చేసావని నిన్ను తీయకుండా కళ్యాణ్ తీశాను అనేసి. మేబీ వాళ్ళ టీంలో తీయాలనుకుంటే సాయిని తీసేసి ఉండేది, బట్ అక్కడ కళ్యాణ్ తీసేసాడు, పోరా పుస్కి అన్నట్టుగా తీసేసింది అనమాట. సో అలా జరిగిందనమాట. చూడాలా నాగార్జున సార్ వీటన్నిటి గురించి అడుగుతారా లేదా అనేసి సాటర్డే ఎపిసోడ్లో చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా వీడియో చూశారు కదా, నా వీడియో నచ్చినట్టయితే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఇది యూట్యూబ్ అనేది ఏంటంటే ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది అనమాట. నాకు కూడా కొంచెం చాలా మంచిగా అనిపిస్తుంది, నాకు కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. సో నేను మీ మిస్టర్ బైరెడ్డి.